హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం గుమగుమలాడే మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ బిర్యానీ అన్నది మా బ్రదర్ చేశాడండి. మా అన్నయ్య బిర్యానీలు చాలా బాగా చేస్తాడు. పర్ఫెక్ట్‌గా ఎలాగ చేయాలన్నది అన్ని కొలతలతో చెప్పేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ సండే ఇలా మటన్ బిర్యానీ ట్రై చేసేయండి. మటన్ దమ్ బిర్యానీ అన్నది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముక్క కూడా పర్ఫెక్ట్‌గా ఉడికిందండి. చాలా బాగుంది టేస్ట్ అయితేని. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ బాస్మతి రైస్ అండి ఇది. కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. దాన్ని ముందుగానే ఒక అరగంట ముందు వాటర్‌లో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాను. బిర్యానీకి సరిపడా బాండీ ఇది. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ పడుతుందండి ఆయిల్ అన్నది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోవాలండి. లవంగాలు, చెక్క, ఇలాచి, స్టార్ పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ వేసుకుని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో మీడియం సైజు ఆనియన్స్ 2 కట్ చేసామండి. అవి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. దానిని కూడా వేసేసి ఈ ఆనియన్ అన్నది బాగా వేగాలి. బ్రౌన్ కలర్‌లోకి రావాలన్నమాట ఆనియన్స్ అన్నది. అప్పటిదాకా వేయించుకుందాం. ఇంకాస్త వేగాలండి. చూసారా ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ అన్నది. ఇందులో గుప్పుడు పుదీనా, అది కూడా కాస్త ఫ్రై అవ్వాలి పుదీనా కూడాని. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే గుప్పుడు కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. మనం పుదీనా ఎంత వేసుకున్నామో కొత్తిమీరను కూడా అంతే వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇది కూడా ఒకసారి ఫ్రై అవ్వనిద్దాం. కారం కూడా ఫ్రై అయిన తర్వాత 2 చిన్న సైజు టమాటాలు తీసుకున్నామండి. అవి కూడా ఇలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసేసుకుని టమాటా అన్నది కాస్త మగ్గాలి. చూసారా మగ్గింది కదా! ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ పెరుగు సరిపోతుంది. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. పెరుగు అన్నది బాగా కలిసిపోయిన తర్వాత మనం మటన్ వేసుకోవాలండి. కేజీ రైస్‌కి 3/4 కేజీ మటన్ పడుతుంది. 3/4 కేజీ మటన్ అండి. మటన్ కూడా వేసేసుకొని దీన్ని కూడా కాసేపు మగ్గనిచ్చుకుందాం. ఇందులో ఉన్న వాటర్ పైకి వస్తుంది కదా! ఇందులోనే ఒక 5, 6 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. మటన్ అన్నది కుక్ అవ్వాలి కాస్త. చూసారా మటన్‌లో ఉన్న వాటర్ వస్తుంది కదా! మటన్ అన్నది కొంచెం మగ్గిందండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాం. ఇందులో హాట్ వాటర్ వేసుకోవాలండి. వేడి వేడి నీళ్ళు వేయాలి. మరిగే వాటర్ మాట. వంతుకి వంతున్నర వేసుకోవాలండి. బాస్మతి రైస్ వంతు తీసుకుంటే వంతున్నర వేడి నీళ్ళు పోసుకోవాలండి. ఎందుకు వేడి నీళ్ళు పోసుకోవడం అంటే మనం మటన్ వేసుకున్నాం కదండీ! మనం ఇంకా మటన్ అన్నది కుక్ చేయలేదు.
సగమే కుక్ అయింది కదా! అది అలాగే కుక్ అవ్వాలంటే వేడి నీళ్ళు పోసుకోవాలండి. మీరు చల్లనీళ్ళు గనుక పోసారంటే మటన్ అన్నది గట్టి పడిపోతుందన్నమాట. అందువల్ల వేడి నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు సరిపోతే ఒక నిమ్మ చెక్క పిండుకోవాలండి. ఇలా మరిగేటప్పుడే సగం నిమ్మ చెక్క పిండుకోవాలి. పిండుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండీ బాస్మతి రైస్, అది వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ వాటర్ అన్నది రైసు, వాటర్ సమానంగా వచ్చేంత వరకు కూడా ఈ విధంగా కుక్ చేసేసుకోవాలండి. చూసారా? ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని దమ్ పెట్టుకోవాలన్నమాట. దమ్ ఏ విధంగా పెట్టుకోవాలన్నది చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ మీద ఇలాంటి పెనం పెట్టుకోవాలండి. మనం అట్లు వేసుకుంటాం కదా! ఆ పెనం పెట్టుకొని దానిపైన ఈ బిర్యానీ గిన్నెని పెట్టుకోవాలి. సమానంగా ఈవెన్‌గా పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని దీనిపైన ఆవిరన్నది బయటికి వెళ్ళకుండా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని పైన బరువన్నది పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఆవిరన్నది బయటికి రాదు. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ ఉడికిన తర్వాత 20 మినిట్స్ సిమ్‌లో పెట్టుకోవాలండి. 5 నిమిషాలు హై ఫ్లేము, 20 నిమిషాలు సిమ్‌లోని పెట్టుకొని 10 నిమిషాలు పక్కన వదిలేసుకోవాలండి. తీయకూడదు. వెంటనే కట్టగానే అయితే మూత తీయకండి. చూడండి తర్వాత తీస్తే చూసారా? ఈ రైస్ అన్నది ఎలా పైకి నుంచుందో, మీరు పర్ఫెక్ట్‌గా ఉడికింది అని తెలియసుకోవడం కోసం ఇలా పైకి ఇలా నిలబడిందంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినట్టే. బాగా దమ్ అయిందండి. బాగా దమ్ అయిందని చూడడానికి ఇదే. అంటే ఈ విధంగా వస్తే బాగా దమ్ అయినట్టు. చూడండి నుంచున్నాయి కదా! ఇప్పుడు చూద్దాం. చూసారా? ఇంకా చల్లారిందంటే మీకు పొడి వచ్చేస్తుంది. పొడి వచ్చేసింది కదండీ! వేడివేడిగా చాలా బావుంటుంది. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే కాస్త చల్లారిన తర్వాత మరీ చల్లారనవసరం లేదండి. చూసారా? పొడి వచ్చేసింది కదా! ఇప్పుడు సర్వ్ చేసుకున్నారంటే అందరూ ఇష్టంగా తినేస్తారన్నమాట. మటన్ ముక్క కూడా ఉడికిందో లేదో అని డౌట్ అవసరం లేదండి. మటన్ ముక్క కూడా బాగా కుక్ అయిపోయింది. రెడీ అయిపోయిందండి. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.